తీయగా చల్లగా. ఇవాల్టి ఈ పార్టీ సాంగ్స్ రౌండ్ లో కంటెస్టెంట్ ఎవరంటే గీతాంజలి. మనకుతగ మనిషికడుండి వాడిలో నా వేడి ఉంటాయా ఎదురుపడి ఎగపడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా చెంటైనా పుచ్చైనా ముసుగేసుకొచ్చింది ముట్టైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా చంటైనా పుచ్చైనా ముసుగేసుకొచ్చింది ముట్టైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా నువ్వు సై అన్న అనుకున్న సై. फेस की मास्क न चलता है మనసుకి వేసుకోకురా పరిచయం అవ్వకున్న పర్వాలే ఫిగర్ ని మిస్ కాకురా ఉన్నది మాలో వేకెన్సీ టేక్ అ ఛాన్స్ బేబీ కలిసిన మీదో ఫ్రీక్వెన్సీ మేక్ అ మూవ్ బేబీ కిస్సెస్ తో కిలో లెక్కన అప్ అప్ ఆపైనా కొన్ని చేస్తూ గజా లెక్కన రేంజ్ నచ్చినవన్నీ చేసినవన్నీ నేను ఇచ్చిన కరెన్సీ చేసేందుకు కొడి నాకు ఎడమైంది సై హత్సైనా సైన్స్ అయినా ఆ మాటకొస్తే ఏ గ్రూప్ అయినా హస్కైనా రిస్క్ అయినా ఎదురొస్తే ఏ కాయిన్ కిస్కైనా ఈ సమయాన ఎవడైనా సై. అందంలో ఆటకు తయారీలే 100% అందంలో ఆటకు తయారీలే మొదలెట్టాలకు వన్ డే మ్యాచ్ కమ్ ఆన్ బేబీ కమ్ ఆన్ మనకింకెందుకు నెట్ ప్రాక్టీస్ గెట్ ఆన్ బేబీ గెట్ ఆన్ మీ బాడీ ప్లే గ్రౌండ్ గా నోబడీ ఆన్ బాడీ ముచ్చమటి స్కోర్ బోర్డ్ గా గీతాంజలి నమస్తే సార్. బాగా పాడమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇది స్మిత గారు పాడింది. ఈ పాటను స్ఫూర్తిగా తీసుకుని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇట్లాంటి పాటలైనా ఫోక్ సాంగ్స్ అయినా
డివోషనల్ సాంగ్స్ అయినా ఏదైనా సరే నేను పాడడానికి సై అంటూనే ఈ మధ్యన సౌందర్యలహరి అనే 100 శ్లోకాలని రికార్డ్ చేసి ఒక ఆల్బమ్గా తను ఇండిపెండెంట్గా చేసింది. సో తన వృత్తి ఏదైనా ప్రవృత్తి ఏదైనా సంగీతాన్ని తన ఊపిరిగా మలుచుకున్న తన ఆ జీలు ఏదైతే ఉందో, ఆ పట్టుదల, ఆ నిరంతరమైనటువంటి ఆ కృషి, ఆ ప్యాషన్కి ఒకసారి అమ్మాయిని అభినందిస్తూ ఈ సభాపూర్వకంగా. అంతకన్నా నువ్వు బాగా పాడావు, ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే సార్. బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. ఈ పాట వింటున్నప్పుడు నాకు కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. కీరవాణి గారికి నాకు రాజమౌళి గారికి మధ్య జరిగినవి ఏంటంటే, పాట అంతా రాశాక పల్లవి అంటే సాకిలాగా తన తార తార అని ఇచ్చారు. తన తాన మనకు తగు మనుషొకడుంటే వాడిలోన వేడి ఉంటే ఎదుట పడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే. సరిగ్గా ఆ తననాలకి ఇది రాయడంతో కీరవాణి గారికి ఎంత అభినందించారు, ఎంత బాగుందని చెప్పేసి మెచ్చుకున్నారు. మాకు బాగా నవ్వొచ్చేది ఏంటంటే, ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఆ మాటకు వస్తే ఏ గ్రూప్ అయినా, హస్క్ అయినా రిస్క్ అయినా ఎదురొస్తే ఏ కోను కిస్క్ అయినా, ఆ మాటలు బాగా నచ్చేది అయినా మాకు. తర్వాత చాలా బాగా పాడావు అమ్మా, చరణాలు అయితే చాలా బాగా పాడావు, అంత బాగా పాడావు. నిన్ను చూస్తుంటే నాకు ఎవరు గుర్తొస్తున్నారు చెప్పాలా? చెప్పండి సార్. మైథిలి ఠాగూర్. నిజం. ఆవిడెవరు? భారతదేశంలో అతి పిన్న వయసులో 25 ఏళ్ల వయసులో బీహార్లోని ఆలీనగర్లో శాసనసభ సభ్యురాలుగా ఎంపికైన ఎమ్మెల్యే తను గుర్తొచ్చింది. ఆవిడ ఒక సింగర్ గా ప్రయత్నించి, ఎందుకంటే సినిమా రంగంలో కథానాయకులు, కథానాయికలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. రచయితలు, శాసనసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అయ్యారు. గాయనీమణులు. ఆ అమ్మాయి భజనలు పాడేది, భక్తి గీతాలు పాడేది. అలా పాడి యూట్యూబ్లో చాలా మంది అభిమానులు సంపాదించుకొని రాజకీయ రంగంలోకి వచ్చి 25 ఏళ్ల చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది. కాబట్టి గాయకులు, గాయనీమణులు కూడా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, రాణించవచ్చు. నువ్వు వెళ్తావేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గీతాంజలి. థ్యాంక్ యూ మ్యామ్. ద మ్యాన్ హిమ్సెల్ఫ్ సెడ్ ఒరిజినల్ కంటే బాగుంది అన్న దానికి మించిన కాంప్లిమెంట్ వేరే ఏది లేదు. థ్యాంక్ యూ మ్యామ్. ఏది చెప్పినా తక్కువే అవుతుంది. అండ్ యూ రాక్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్.